చెందిన రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది. ఈ రోజు రాజంపేట జమ్మలమడుగు నియోజకవర్గాల తెదేపా నేతలు సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. పార్టీని వీడేందుకు ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి సిద్ధమయ్యారనే ప్రచారంతో తలెత్తిన రాజంపేట వివాదం జిల్లా నేతల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించి ఇవాళ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకోకముందే రాజంపేట ఎమ్మెల్యే పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. మరోవైపు జమ్మలమడుగు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే విషయమై మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య గత కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఇద్దరిలో ఒకరికి కడప ఎంపీ టికెట్ కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అధినేత మాటకు కట్టుబడి ఉంటామని వారిద్దరు చెబుతున్నా ఏ ఒక్కరూ కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాత్రం ముందుకు రావటం లేదు. ఇప్పటికే 3 సార్లు జమ్మలమడుగు పంచాయతీపై చర్చ జరగ్గా ఇవాళ మరోసారి సీఎం వద్ద కొనసాగింది. అయితే జగన్ కుటుంబంతో వ్యాపార అవసరాలు, ఆదినారాయణ రెడ్డితో విభేదాల కారణంగా మేడా వైసీపీ గూటికి చేరారు. ఆయనతో పాటు కొందరు కార్యకర్తలు సైతం చేరారు. అయితే రాజంపేటలో టీడీపీ ఇప్పటికే ప్రత్యామ్నాయ నేతని సిద్ధం చేసింది. మేడా వెళ్లిన నష్టం లేదన్న ధోరణిలో బాబు కూడా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.